పొద్దు నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు అది నిద్రపోతుంది. అది లేచేలోగా పంకజాన్ని ఒక్కసారైనా చూడాలి. గుండె ఇంత గట్టిగా కొట్టుకుంటుందంటే నా గుండె మళ్ళీ పంకజం వస్తుంది అనమాట. వచ్చేస్తుంది. సింధు, నేను చెప్పలా వాడే. ఏంటి మమ్మీ ఎవడీడు? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో ఇట్రండి. ఏంటి వెతుకుతున్నారు? చందమామనండి. దేనికి? ఇందా నుంచి కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తున్నాను. అది ఇప్పుడు అర్థమైందండి, కిందకు వచ్చి ఇలా తిరుగుతుందని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు ఆపు పద. ఈ బండదొకటి. తనని ఎప్పుడు చూడలేదు. ఎవరేవిడే? ఇది నా ఫ్రెండ్, ఈ రోజే ఊరి నుంచి వచ్చింది, సింధు. ఓ నైస్ టు మీట్ యూ. మీరు చూడటానికి చాలా సాఫ్ట్గా ఉన్నారు. ఇంకా ఎవరమ్మా ఈ అంకులు? అంకులే. బాగైందా? సాఫ్ట్ కాదండి, బాగా హార్డ్. మీరేం చేస్తుంటారు? నేనా ఈ సందులో అమ్మాయిలందరికీ రక్షణగా ఉంటూ ఉంటాను. మొన్నే ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు ఏడిపిస్తుంటే కుక్కను కొట్టినట్టు కొట్టాను. పోయినా ఏక వాళ్ళని ఇస్తానా అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. అంటే అసలు నా బాడీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను చెప్తా. పంకజం గారు, పర్లేదు, చందమామకు కనపడాలి కానీ మాట్లాడకూడదు. మీరు ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. నువ్వు ఆపవే పద. నా శక్తిని సిల్లీగా చూడకుండా అర్థమైందా? నేను కొండలను కూడా పిండి చేసేస్తాను తెలుసా? అటు చూడు బే. చెప్పనక్కర్లేదు, పగల కొట్టండి చూస్తా. నేనా? తప్పదా? తప్పదు. ఏ పగలదా? ఎందుకు పగలదు? మరి కొట్టండి. కాదు, మంగళవారం పగలదు, శుక్రవారం అయితే పగలుద్ది. పర్లేదు, కొట్టండి. అంటే నేను చూడాలి కదా. అంటే పగల కొట్టమన్నారు కదా, రేపు పగల కొడదాం, ఇది రాత్రి పూట కొడదాం. అంటే మీ వల్ల కాదా? ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అంటే అదేమన్నా కాయ అనుకున్నారా? రాయండి. కాదులే సింధు, నువ్వు కొట్టు. అంటే ఆమె వల్ల అవుతుందా? అంటే మీ వల్ల కాదు కదా, అందుకే. చూడండి. అది ఆడది కాదురా, ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా. పసిపిట్టాను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. ఏదో కుంకుడికెళ్ళి కొట్టినట్టు అలా కొట్టేశారేంటి? నేను కరాటీలో బ్లాక్ బెల్ట్, నువ్వు? ఓన్లీ బ్లాక్, నో బెల్ట్. అతను తేరుకోవడానికి టైం పడుతుందిలే, పద. గులాబ్ జాములు కలగలాడిపోయాయి. అమ్మా, మా ఆవిడ నిద్ర లేచినట్టుంది. ఇప్పుడు నీకు ఇంక వెళ్ళలేదనుకో, ఆ రాయికి పగిలినట్టు నాకు పగులుద్ది. అమ్మో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు శాంతి సందడి యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ.